ఎత్తున గోదావరి జిల్లాల నుంచి హాజరైన గ్రామ వార్డు సచివాలయ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. నా పేరు అబ్దుల్ రజాక్. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ గా వ్యవహరిస్తాను. గత 6 సంవత్సరాల క్రితం ఒక ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ప్రారంభించి 5 కోట్లకు పైగా సర్వీసులను సచివాలయ ఉద్యోగుల చేత ఇప్పించడం జరిగింది. గత ప్రభుత్వం ప్రారంభించింది. గత ప్రభుత్వం మానసపుత్రిక అని చెప్పి ఉద్యోగులందరినీ కూడా, మా ఉద్యోగులు గ్రామ సచివాలయ ఉద్యోగులందరినీ కూడా ఆశలు రేకెత్తించి గత ప్రభుత్వంలో ఒక టాప్ ప్రియారిటీని గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఇచ్చింది. అవునా కాదా మిత్రులారా? ఆ ప్రభుత్వం దిగిపోయేసరికి ఆ ప్రభుత్వానికి 5 సంవత్సరాలకు మానస పుత్రిక అని చెప్పుకున్న ప్రభుత్వం కనీసం పదోన్నతులు లేకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఇబ్బంది పెట్టిందనేటువంటిది వాస్తవ విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చింది, విజనరీ లీడర్ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా పదోన్నతులు వస్తాయని చెప్పి ఎంతోగానో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదురు చూశారు. పదోన్నతుల సంగతి ఎదురు, కానీ గత ప్రభుత్వంలో వాలంటీర్లు చేసిన పనులను ఇప్పుడు సచివాలయ ఉద్యోగులను చేసి పెద్ద వాలంటీర్ పదోన్నతిని ఈ ప్రభుత్వం ఇచ్చిందనేటువంటిది వాస్తవ విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఈ సమస్య ఈ చర్చల క్రమంలో నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక అధికారి దగ్గరికి మేము వెళ్ళి ఇదే అన్ని సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు పదే ఆత్మగౌరవ సమస్య గురించి ఇక్కడ ఉన్న జేఏసీ నాయకత్వం ఆ అధికారితో చర్చించడం జరిగింది. ఆ అధికారి చెప్పిన మాట ఏంటో తెలుసా? అసలు ఆత్మగౌరవం అంటున్నారు, ఆత్మగౌరవం అంటే ఏంటో చెప్పండి అన్నారు. వెంటనే మేము రియాక్ట్ అయ్యి, సార్ ఆత్మగౌరవం అంటే ఇంటింటికి తిరిగి ఏదైతే స్టిక్కర్లు అంటించామని చెప్పి మీ ప్రభుత్వం 100 రోజులు అయిన పూర్తయిన తర్వాత ఉద్యోగుల చేత స్టిక్కర్లు అంటించారు, అది మా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నాం. పాంప్లెట్లు పంచమని చెప్పారు, మా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నాం. అదేవిధంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఫోటోలో భాగంగా అప్పటి వరకు టీచర్లు ఏదైతే